హే గాయ్స్, వెల్కమ్ టు సీకేబీ క్లబ్. అయితే నేను కొన్న ప్రోడక్ట్స్వి కొన్ని చూపిస్తా చూడండి. అవి మాత్రమే రివ్యూస్ ఇచ్చాను. అండ్ నేను పర్సనల్గా కొన్నవి కొన్ని అయితే రిటర్న్ చేసేసాను అనమాట. కొంతమందికి రీల్స్ ఒకటి చేసి చూపించేస్తుంది అని చెప్పి అనుకుంటారు కదా, వాళ్ళకి ఇది యూస్ఫుల్ అవుతుంది. నిజంగానే ప్రోడక్ట్స్ కొన్నారా, వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారా, రిటర్న్ చేసేసారా అనే విషయం గురించి ఈరోజు అయితే ఈ టాపిక్. కొన్నాను, చాలా మటుకి కొన్నాను, అవనేది రిటర్న్ కూడా చేసేసాను. కొన్ని నాకు నచ్చినటివి మాత్రమే నా దగ్గర పెట్టుకున్నాను అనమాట. అవి కూడా చాలా అంటే చాలా తక్కువ ప్రైస్. వీటి లింక్స్ మీకు కావాలి అనుకుంటే కింద నేను డిస్క్రిప్షన్స్ వీటి లింక్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాను. మీకు కావాలనుకుంటే మీరు బై చేసుకోండి. అండ్ క్వాలిటీలో కానీ, అండ్ ప్యాకింగ్లో కానీ, డ్యామేజ్లో కానీ, ఏమైనా డ్యామేజ్ వచ్చిందా అనే దాని గురించి ఈ దాంట్లో అయితే ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం. అన్నీ కూడా ప్యాకింగ్ కానీ, అండ్ ప్రోడక్ట్ కానీ, అండ్ ఏమైనా డ్యామేజ్ రావడం కానీ అట్లాంటివి ఏవి కూడా జరగలేదు. ప్యాకింగ్లో పర్ఫెక్ట్ ఉంది. మనం ఏం ప్రోడక్ట్ యూస్ చేయాలి అనుకున్నాము ఆ ప్రోడక్టే రావడం, మధ్యలో కొన్ని అనేది డ్యామేజెస్ జరిగి ఉంటాయి కదా, కొంతమంది వేరే ఆ ప్రోడక్ట్ బదులు వేరే ప్రోడక్ట్ రావడం అట్లాంటివి కూడా జరుగుతాయి కదా. వీటికి నేను అన్బాక్సింగ్ కూడా చేసి ఆల్రెడీ షార్ట్స్లో కూడా చూపించాను. అని ఒక లాంగ్ వీడియో కూడా నేను పర్సనల్గా పెట్టుకున్నవి మాత్రమే కొన్ని మాత్రమే చూపిస్తున్నా. ఇది ఒక టాప్ కుర్తా కూడా షార్ట్ చేశాను కదా. ఇది క్లిప్స్ది అయితే షార్ట్ చేయలేదు, నాకెందుకు చేయాలనిపించలే, అది పర్సనల్గా చేయాలనిపించలే, అందుకని చెప్పి నేను చేయలేదు. దీని గురించి అయితే ఒక వీడియో కూడా చేయలేదు. అండ్ 4 క్లిప్స్ వచ్చాయి. వీటి ప్రైస్ కూడా చాలా ఒక 50-60 రూపీస్లోనే కొన్నాను అనమాట. వీటిని అంతకుమించి ఎక్కువ పెట్టలేదు. బయట మనం ఒక్క పీసే ఎంత 20 రూపీస్ 30 రూపీస్ పెట్టి కొంటాం కదా. ఈ కుర్తా కూడా వీడియో షార్ట్ చేశాను, చూసే ఉంటారు. బాగుంది. ఇది కూడా ప్రైస్ కానీ, క్వాలిటీ కానీ, అండ్ క్లాత్ కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. అందుకని చెప్పేసి నాకు నచ్చిందని నేను ఉంచేసుకున్నా. ఇది అయితే ఫోన్ స్టాండ్. ఎప్పుడైనా ఫోన్ ఎక్కడైనా పడేసుకొని అట్లా కాకుండా మనము ఫోన్ ఎక్కడన్నా గలీజ్ కాకుండా పెట్టుకోవడానికి అని చెప్పేసి ఆ స్టాండ్ తీసుకున్నా. ఆ స్టాండ్ స్ట్రెంత్ కానీ, అండ్ నెక్స్ట్ అదేమంటారు బేస్ కానీ, క్వాలిటీ కానీ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయింది. ఫోన్ స్టాండ్, మినీ స్టాండ్ బాగుంది. ఇది కూడా 60-50 రూపీస్లోనే తీసుకున్నా. అండ్ ఇది అయితే ఫేస్ వాష్ది కాదు, ఇది క్లిప్. మనము ఏదైనా పప్పుది కానీ ఏదైనా సరే కత్తెరతో కట్ చేసేసుకొని దాన్ని ఓపెన్లో పెట్టేసుకుంటాం కదా, ఆ క్లిప్ అనమాట. ఇది కూడా క్వాలిటీలో కానీ అండ్ వర్కింగ్లో కానీ అన్నీ కూడా బాగుందని చెప్పి నేను ఉంచుకున్నా. అది కూడా చాలా తక్కువ ప్రైస్లోనే కొన్నా నేను అప్పుడైతే. ఇది పూసలది అయితే ఉడ్డానంది నేనైతే ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు కూడా స్టీల్ది అట్లాంటివి ఎక్కువ 500-600 కొన్నా. ఇది కూడా నేను 50-60 రూపీస్లోనే కొన్నాను తెలుసా. అస్సలు అనుకోలేదు నిజంగా ఇట్లాంటివి కూడా ఉన్నాయా అని. నేను అస్సలు అనుకోలేదు తెలుసా. అసలు బాగుంది. ఇది కూడా క్వాలిటీలో కానీ, డిజైన్లో కానీ ఎటువంటి డ్యామేజ్ లేకుండా ప్యాకింగ్ కూడా వాడు చాలా పర్ఫెక్ట్గా ఇచ్చాడు. అది కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ది ఇంకోటి నాకు ఒక డౌట్ ఉండేది. మీషో అంటేనే పెద్ద డౌట్ల పుట్టలా అనమాట. ఎందుకు డౌట్ అంటే డ్యామేజ్ ప్రోడక్ట్ వస్తుంది, మనం అనుకున్నది కాదు వేరే ప్రోడక్ట్ వస్తుంది, మనం పెట్టిన ప్రైస్ కాకుండా ఇంకో ప్రైస్ ఎక్కువ అడుగుతారంట వాళ్ళు అని, ఇట్లాంటివన్నీ క్వశ్చన్స్ ఉండే అనమాట. ఒకసారి దీన్ని ఏందో చూద్దామని చెప్పి చూసేసాను. అండ్ దీని గురించి స్టడీ చేయాలని ఫిక్స్ అయ్యాను. అండ్ నెక్స్ట్ ఇదైతే మనం ఆయిల్ ప్యాన్స్ ఉంటాయి, ఆయిల్ ఉంటుంది కదా, మనం ఆయిల్ అనేది డైరెక్ట్గా దోశ చేసేటప్పుడు కానీ, చపాతీస్ చేసేటప్పుడు కానీ డైరెక్ట్ అట్లానే డిప్ చేస్తూ ఉంటాం. ఇట్లా అనేది దీనికి బ్రష్ ఇచ్చినాడు. అండ్ మినీగా 2 ఇచ్చినాడు అనమాట. అవి కూడా కింద ఒలిగిపోవడానికి కూడా ఛాన్స్ లేదు. దీన్ని సైడ్కి పెట్టుకొని దీన్ని మంచిగా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా క్వాలిటీలో ఇది డ్యామేజ్ వస్తుంది అనుకున్నా, ఏమి రాలేదు. వేరే ప్రోడక్ట్ ఇస్తాడేమో అని కూడా అనుకున్నా, అట్లా కూడా అన్నీ కూడా కరెక్ట్గా ఇచ్చినాడు. ఈ ప్యాక్లు ఉన్నాయి కదా, హెయిర్ ప్యాక్స్, మన హెయిర్ డాండ్రఫ్ అవుతుంటుంది, ఇంకా అనేది హెయిర్ ఊడుతూ ఉంటుంది అని చెప్పేసి మనం ప్యాక్స్ అనేది బయట యూస్ చేస్తూ ఉంటాం. బయట ప్రోడక్ట్స్ తీసుకొని కొనుక్కుంటాం కదా. ఇక్కడైతే మీషోలో ఆర్గానిక్లో దొరికింది నాకైతే. అని బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది. యూస్ చేయలేదు, చూపించడానికి అని చెప్పి చూపిస్తున్నా. అని ఇదైతే
మనం బట్టలు ఆరేసుకోవడానికి థ్రెడ్స్ ఉంటాయి కదా, ఆ థ్రెడ్స్. ఇదైతే ఫేస్ వాష్ మాయిశ్చరైజర్ నేను నా పర్సనల్గా తీసుకున్నా. దీని గురించి నేను వీడియో అయితే చేయలేదు. మీకు దీని లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, చూసుకోండి. అండ్ ఇది అయితే చాలా యూస్ఫుల్ థింగ్ తెలుసా. ఏదైనా బటన్స్ అనేది ఊడిపోయిందనుకో దానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. నాకు బాగా నచ్చింది, అందుకని పర్సనల్గా తీసుకున్నా. దాన్ని అయితే నేను రిటర్న్ చేయలేదు, ఓన్గానే సెల్ఫ్గానే తీసేసుకున్నా. అని ఇవైతే ప్రోడక్ట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఏది కూడా డ్యామేజ్ లేకుండా అన్నీ కూడా క్వాలిటీలో అన్నీ కూడా పర్ఫెక్ట్గా బాగా వచ్చాయన్నమాట. అండ్ నమ్మచ్చు, మీషోని నమ్మచ్చు, దాని ప్రోడక్ట్స్ని కూడా నమ్మచ్చు. ఎవరో ఒకరు మాత్రమే ఉంటారు మోసం చేసేటోళ్ళు, అందరు కూడా ఉండరు కదా. నమ్మాలి, ఏదైనా ఫస్ట్ నమ్మి తీసుకుంటేనే మనకు అనేది రిజల్ట్ అనేది కనిపిస్తుంది. నమ్మకుండా ముందే పోతే పోయింది అనుకొని ఉంటారు, లేకపోతే సరే నమ్ముదాం, నమ్మి చూద్దాం అని చెప్పి ఉంటారు. నేనైతే నమ్మాను, నమ్మి తీసుకున్నాను అనమాట. మీకు వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.